క్యాప్రిలిక్ అండ్ లారిక్ ఆయిల్ అనుంది. కొబ్బరి కురుడీల నుంచి వుడెన్ కోల్డ్ ప్రెస్ చెక్క గానుగ నుంచి తీసిన నూనెలో సెల్ డైజీన్ ఇది కూడా ఎసెన్షియల్ కిట్ లో ఒక భాగంగా పెట్టారు. ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంట్స్. ఈ మల్టీవిటమిన్ సార్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంది. మల్టీ విటమిన్స్ అన్నాను, అంటే విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. సీబక్థాన్ ఆయిల్, సీబక్తాన్ అనేది హిమాలయాస్ లో దొరుకుతుంది. మీ దగ్గర మాత్రమే ఎక్స్క్లూజివ్ గా దొరికే AMD. హిమాలయాల్లో వాటర్ ఫాల్స్ లో నుంచి వచ్చే వాటర్ ని సార్ హౌ డిడ్ యూ గెట్ దిస్ కాన్సెప్ట్, అసలు ఇది తీసుకొచ్చి చేయాలని? అమెరికాలో డెడ్ సీ అనట ఊట, ఆ వాటర్ అంతా బాటిలింగ్ చేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అక్కడి నుంచి నేను ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇప్పుడు మన హిమాలయ జలపాతాల్లో దొరకవచ్చు కదా అని సోర్స్ చేస్తే హెల్త్ గురించిన అవగాహన విపరీతంగా పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో. అందుకే సెల్ హెల్త్ సిరీస్ని అంత ఆదరించి మీరందరూ చూస్తున్నారు. వీ హ్యావ్ విత్ అస్ ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ అండ్ న్యాచురోపతి వైద్యులుగా సుప్రసిద్ధులు డాక్టర్ చింత రవికుమార్ గారు. సార్ ఎసెన్షియల్ కిట్ ఒకటి మీ దగ్గర ఉంది, అది దాని గురించి మాట్లాడే లోపు సార్ చాలామందికి ఒక్కసారి నివృత్తి చేస్తున్నా, ఉపవాసం ఉన్నప్పుడు 1 kg యాపిల్ పళ్ళు కూర్చుని తింటే అది ఉపవాసం కాదు, ఒక 1/2 డజన్ ఇడ్లీలు కూర్చుని తింటే టిఫినే తిన్నాం కదా అనుకుంటే అది ఉపవాసం కాదు, పంటితో కొరికి ఏది తిన్నా అది ఉపవాసం కాదు అది తెలుసుకోవాలి అందరూ అని చెప్పి ఒకసారి మీ సమక్షంలో చెప్తున్నారు సార్. బికాస్ చాలా మంది నేను ఉపవాసం ఉన్నాను, అన్నంగా తినలేదు అని. ఏది తిన్నా న్యూట్రిషన్ వెళ్ళిందా లోపలికి లేదా, న్యూట్రిషన్ లోపలికి వెళ్ళిందంటే మీరు ఉపవాసం చేస్తున్నట్టు కాదు. నాన్ వెజిటేరియన్స్ వాళ్ళంతా నేను నాన్ వెజ్ తినలేదు, ఓన్లీ వెజిటేరియన్ లో ఉంటున్నాను ఈ నెలంతా అంటే అదేదో గొప్ప విలక్షణం ఏం కాదు. దట్స్ యువర్ పర్సనల్ చాయిస్. బట్ ఉపవాసం అంటే ఇట్స్ టు బి ఓన్లీ లిక్విడ్స్. అంతే, లిక్విడ్స్ అంటే మళ్ళీ వేరే లిక్విడ్స్ కాదండి, జస్ట్ వాటర్ అండ్ లెమన్ వాటర్. వాటర్, లెమన్ వాటర్, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, ఈ 4 అంతే సార్. సార్ మీ విత్ యువర్ పర్మిషన్ ఒక్కొక్కటి మీ ఎసెన్షియల్ కిట్లో చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చూపించదలుచుకున్నాం. విల్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్? ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఇది కోకోనట్ ఆయిల్. చాలా తక్కువ కాలంలో ప్రాచుర్యం పొందిన నూనె ఇది. కొబ్బరి నూనె వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి నూనె చాలా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, తిననే వద్దని చెప్పి డాక్టర్లు చెప్పగా కూడా విన్నాను నేను. మీరు కొబ్బరి నూనె అన్నారు, ఎక్కడ చదివారు? దాని మీద ఏమని రాసి ఉంది? ఇది క్యాప్రిలిక్ అండ్ లారిక్ ఆయిల్ అని ఉంది. కొబ్బరి నూనె కాదైతే CCL ఆయిల్ అని రాసి ఉంది. ఎందుకంటే CCL ఆయిల్ అని ఎందుకన్నానంటే మీరు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ సమాధానం దొరుకుతుంది కాబట్టి. రైట్. కొబ్బరి కురుడీల నుంచి వుడెన్ కోల్డ్ ప్రెస్ చెక్క గానుగ నుంచి తీసిన నూనెలో క్యాప్రిలిక్ అండ్ మొనోలారిక్ ఆయిల్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మోతాదులో, దాదాపు 53-54% ఆఫ్ దట్ ఆయిల్ ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రో బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. న్యాచురల్గా దొరికేది ఈ కొబ్బరి కురుడీల నుంచి వచ్చే సోర్స్దే. ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ MCTs మీకు బయట ఎక్కడ న్యాచురల్ గా దొరకవు. అందుకని వి ఇన్సిస్ట్ ఆన్ యూజింగ్ ఇట్ రేషనల్లీ. 100 గ్రాములు తాగేయండి, 150 గ్రాములు తాగేయండి అని ఎవరైనా చెప్తుంటే ఐఎమ్ నాట్ విత్ దట్ క్యాంపెయిన్. 20 to 40 grams per day is excellently useful. But I suggest, మేము ఆటోఫాగీలో we tell them to take only 20 grams of CCL oil, 10 grams at a time. It will not only detox your body, it will help your brain function, gut brain access improve చేస్తుంది, హార్ట్ ఫంక్షన్ కు ఇంప్రూవ్ పడుతుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉపయోగం, CCL ఆయిల్ కూడా అంతే ఉపయోగపడుతుంది. కాబట్టి we insist that as part of the essential kit. డైరెక్ట్ గా 10 ml తీసుకుని చిన్న మూతలో తాగేస్తే చాలా బాగుంటుంది. అట్లా కాదు, కొద్దిగా పసుపు, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, చిన్న అల్లం ముక్క, ఒక 4 తులసాకులు లేదా కొద్దిగా పావు స్పూన్ తులసి పౌడరు, వీటిని నీళ్ళలో మరిగించి వడగట్టిన తర్వాత ఒక 10 గ్రాములు దాంట్లో కొబ్బరి నూనె కూడా, CCL ఆయిల్ కూడా కలుపుకొని తాగితే డిటాక్స్ అవుతుంది, బాడీ టోటల్గా క్లీన్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. సార్ ఈ కొబ్బరి నూనె వంటకి వాడచ్చా ఈ CCL ఆయిల్? ఖచ్చితంగా వాడచ్చు. అంటే దీన్ని హీట్ చేయడం వల్ల దాని ప్రాపర్టీస్ పోతాయి. ప్రాపర్టీస్ డైరెక్ట్ తాగమంటుంది. అందుకే ద న్యూట్రిషనల్ వాల్యూ మే నాట్ బి ద సేమ్ యాజ్ వాట్ యు ఆర్ డ్రింకింగ్ అండ్ యు ఆర్ కుకింగ్. అదే కదా. సో కుకింగ్కి వాడొచ్చు, కానీ న్యూట్రిషనల్ వాల్యూ తాగినంత ఎఫెక్ట్ మీకు కుక్ చేసినంత వల్ల రాదు. బట్ దేర్ ఇస్ నో గ్లూకోజ్ ఇన్ ఇట్. అది దట్స్ ఓన్లీ పార్ట్
రైట్. సార్ ఈ నూనెకి మనం మామూలుగా మీరు అన్నట్టు మార్కెట్‌లో దొరికే నూనెలు చాలా ఇప్పుడు డబ్బాలు దొరికిపోతున్నాయి. కానీ ప్యూరిటీ ఈస్ వెరీ క్వెషనబుల్ సార్ నిజంగానే. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ కోప్రా కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ చాలా డిఫరెంట్. ఇప్పుడు కేరళ ఇది మనం అంతా గమనించుకోవాలి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడతారు. అవును సార్. ఇప్పుడు మీకు రింగరాజ్ రిచ్ కోకోనట్ ఆయిల్ కలిపేసి జుట్టుకు పూసుకుంటారు, జుట్టుకి ఆయిల్ రాసుకుంటారు. దట్ ఈస్ నాట్ ఓరల్లీ తీసుకునే లక్షణాలు దానికి లేవు. అవి యూ షుడ్ నాట్ డ్రింక్ దెమ్. దిస్ ఈజ్ ప్యూర్ హోల్ కోప్రా. ఇది కొబ్బరికాయ పూర్తిగా అటు కొబ్బరికాయ లాగా ఉంటుంది. లోపల నీళ్లు ఇంకిపోతే ఒక సంవత్సరం పాటు స్టోర్ చేసిన తర్వాత వాటిని కట్ చేసి అప్పుడు వాడిని నూనెగా కన్వర్ట్ చేస్తారు. అది కూడా చెక్క గానుగులు. కొద్దిగా ఎద్దు గానుగులు కూడా ఉండే అంత. ఎద్దు గానుగులు చేస్తే ఈల్డ్ తగ్గుతుంది. చెక్క గానుగులు చేస్తే ఇంకొద్ది ఈల్డ్ వస్తుంది, 30% వస్తుంది. రైట్. సో ఇది CCL ఆయిల్ రోజుకి 10 నుంచి 20 గ్రాములు ముఖ్యంగా ఆటోఫేగి చేస్తున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. బ్రెయిన్ హెల్త్ని, హార్ట్ హెల్త్ని, అలాగే బోన్ హెల్త్ని రెగ్యులేట్ చేయడమే కాకుండా మనకి ఆకలి కొంచెం కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది సార్. సార్ లాస్ట్ టైం మనం ఆల్రెడీ కొంత ఈ గట్ హెల్త్ గురించి మాట్లాడాం. సెల్ డైజీన్ ఇది కూడా ఎసెన్షియల్ కిట్లో ఒక భాగంగా పెట్టారు. ఏమిటి సార్ ఇది? ఫుడ్కి ముందు తీసుకోవాలా, ఫుడ్ తర్వాత తీసుకోవాలా? ఇది ఏం చేస్తుంది? ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంట్స్. ఫుడ్ ముందు ఫుడ్ వెనకమాలతో సంబంధం లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. రైట్. బట్ సెల్ డైజీన్ ఈజ్ మల్టీ ఎంజైమ్స్, ఎములేస్, లైపేస్, ఒక రకంగా ప్రోబయోటిక్ కింద పనిచేస్తుంది. ఇది వేసుకుని దీంతో పాటు గట్ క్లీన్ పౌడర్ అనేది కూడా ఎసెన్షియల్ కిట్లో భాగంగా ఉంటుంది. అది మీరు మీల్ ఎండ్లో ఆటోఫైగిలో ఇఫ్ యూఆర్ డిసైడింగ్, మనం కాసేపు అనుకుందాం, మీరు 11 o'clock తింటారు, సాయంత్రం 5 o'clock తింటారు. 5 o'clock తినడానికి ముందు వేడి నీళ్ళలో ఒక స్పూను గట్ క్లీన్ పౌడర్ వేసుకుని ఈ సెల్ డైజీన్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే, ఒక క్యాప్సూల్ వేసుకుని మార్నింగ్కి మీరు లేచేటప్పటికి యువర్ గట్ ఈస్ హెల్దీ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేదు, ఫ్రీ బౌల్ మూవ్మెంట్ అవుతుంది. రైట్. అండ్ గట్ హెల్దీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ ఫర్ స్టూల్ ప్రాబ్లం గురించి కాదు, గట్ హెల్త్ గురించి. నార్మల్ స్టూల్ అనేది ఆటోమేటిక్గా క్లియర్ అవుతూ ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు. ఈ మల్టీవిటమిన్ సార్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంది. మల్టీ విటమిన్స్ అన్నాను, అంటే విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి అనే దానికి. విటమిన్, ఓకే, విటమిన్ కాకుండా వైటమిన్స్ అండ్ మినరల్స్ టుగెదర్. ఇది మామూలుగా అన్ని కలిపేసుకుంటే అబ్జార్బ్ అవుతుందా కాదా అని ఒక మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ ఉండింది సార్. ఇలా వేసుకుంటే అబ్జార్బ్ అవుతుందా బాడీలోకి? బయోఅవైలబిలిటీ పెంచడమే సెల్ హెల్త్ స్ట్రెంగ్త్ కదా. ఇప్పుడు కొత్తగా అక్వైనస్ మెథడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అని వచ్చింది. వాటర్ ద్వారా వాటర్ సాల్యుబుల్గా ఫైటోజోమల్ టెక్నాలజీ వాడతాం. హియర్ వీ యూజ్డ్ అక్వైనస్ ఎక్స్ట్రాక్టింగ్ మెథడ్. సో ఇమీడియట్గా బయోఅవైలబిలిటీ ఉంటుంది. వేసుకున్న వెంటనే ఆల్ విటమిన్స్ బ్రేక్ డౌన్ అయ్యి చేయాల్సిన పనులు చేస్తాయి. మినరల్స్ కూడా యాడ్ అవటం వల్ల. ఇది మామూలుగా ఆటోఫేగి చేసేవాళ్ళు, చేయని వాళ్ళు కూడా వాడచ్చు. మన ఎసెన్షియల్ కిట్ అందరూ వాడతాం, అందరికీ అవసరం కాబట్టి ఎసెన్షియల్ కిట్తో మీరు ఆటోఫేగిలో ఉంటే మంచిది. ఆటోఫేగిలో లేకపోతే రేషనల్గా విచక్షణతో తింటానంటే కూడా ఇవి అవసరం. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవసరమైన ఈ ఎసెన్షియల్స్ కాబట్టే దాని పేరే ఎసెన్షియల్ కిట్ అని పెట్టాం. విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ, ఎంజైమ్ డెఫిషియన్సీ, అదర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. అయ్యే డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ అన్నప్పుడు డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అడ్రస్ చేస్తున్నాను ఇక్కడ, అంతే. ఇది లాస్ట్ టైం మనం ఒకసారి మాట్లాడాం సార్. అయినా కూడా సీబక్థాన్ ఆయిల్ దేనికి ఉపయోగపడుతుంది సార్? ఇది సీబక్థాన్ అనేది హిమాలయస్ లో దొరుకుతుంది. బెనిఫిట్స్ ఏంటంటే మల్టీ ఫ్యాక్టోరియల్. అది omega-3, omega-6, omega-9 రిచ్ గా ఉండే న్యాచురల్ సోర్స్ సీబక్థాన్ లో ఉంటుంది. వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాట్స్. ఎస్, వెజిటేరియన్ సోర్స్. మన దగ్గర ఉన్న omega-3 కూడా వెజిటేరియన్ సోర్సే అక్కడికి వచ్చినప్పుడు. బట్ దిస్ ఈస్ యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ప్లస్ ఒమేగా రిచ్ కూడా ఉంటుంది. omega-3 మాత్రమే కాదు, 6, 9 కూడా రిచ్గా ఉండే న్యాచురల్ సోర్స్ అది. కాబట్టి డైలీ ఒక క్యాప్సూల్ వేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దాన్ని కూడా ఎసెన్షియల్ కిట్లో ఇమర్చడం జరిగింది. మీరు చెప్తున్న విధానం సార్, ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ అంటే ఒక కొత్త ఇన్స్పిరేషన్ వస్తుంది. మన బాడీని పూర్తిగా రీఇంజనీర్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. జస్ట్ ఒక 60 నుంచి 100 రోజుల లోపు మనం కంప్లీట్గా డిఫరెంట్ పర్సన్గా మారిపోవచ్చు. మన బాడీ వెయిట్, కాంపోజిషన్, సెల్ హెల్త్ స్ట్రక్చర్ అన్నీ కూడా సార్ అనిపిస్తుంది. ఎవ్రీ 100 days వీఆర్ 90% న్యూ వర్షన్ అమ్మా. ఎనీవే బికాస్ 100 days దాటి కరెక్ట్ 90% సెల్స్ బతకవు. సో అందుకే ఇప్పుడు ఏదో సరదాగా చెప్పట్లేదు 100 days అంటున్నానంటే దెర్ ఇస్ అ లాజిక్ బిహైండ్ ఇస్. ఈ 100 daysలో మనం ఎట్లాగో వీఆర్ బికమ్ ఏ న్యూ వర్షన్, లెట్ us బికమ్ ఏ హెల్దీ న్యూ వర్షన్. అది దానికోసం ఇవన్నీ ఉపయోగపడతాయి అనేది మన ఉద్దేశం.
సో సి బక్థాన్ ఆయిల్ ఇస్ ఒమేగా 3 అండ్ ఈ మనకి ఎల్డిఎల్ హెచ్డిఎల్ కంట్రోల్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ద ఇన్నోవేటబుల్ మోస్ట్ పాపులర్ వైటమిన్ సి విత్ జింక్ అండ్ మెగ్నీషియం సార్. యా, సి విటమిన్ లేకపోతే సిట్రిక్ స్టేట్లో బాడీ ఉండకపోతే ఇన్ఫెక్షన్ సెల్స్ తాండవం పెరిగిపోతూ ఉంటుంది. ఆ సిట్రిక్ ఎన్విరాన్మెంట్లో ఉంటే అవి తట్టుకోలేవు. సో వీ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ సిట్రిక్ స్టేట్. ఉండాలంటే సి విటమిన్ నిమ్మకాయలు వాడచ్చు, సి విటమిన్ సప్లిమెంట్ వాడచ్చు. నిమ్మకాయలు చాలా మందికి పడవు. అవును. సో ఎసిడిటీ నాకు వస్తుంది సార్ అసిడిటీ తాగంగానే. అందుకని సప్లిమెంట్ రూపంలో, అది కూడా షుగర్ ఫ్రీ సప్లిమెంట్ రూపంలో తీసుకొచ్చి పెట్టాము. సి విటమిన్ ఉంటేనే డి విటమిన్ పనిచేస్తుంది. మెగ్నీషియం, సి విటమిన్ ఉంటేనే డి విటమిన్ పనిచేస్తుంది. డి విటమిన్ పనిచేయాలంటే, పనిచేసిన తర్వాత దాని అబ్జార్ప్షన్ మార్చి బోన్స్ పంపాలంటే K2 కావాలి. వీటన్నిటికీ విటమిన్ డెఫిషియన్సీ సి విటమిన్ ఇస్ ది మూలం. అవును, కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తూ ఇది రోజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. మార్నింగ్ వేసుకోవాలా సార్, ఈవినింగ్ వేసుకోవాలా, అలాంటిది ఏమి ఉండదు. లేదు, విండో పీరియడ్ లోనే వేసుకోవాలి. అదైతే ఖచ్చితం విండో పీరియడ్ లోనే వేసుకోవాలి. బికాజ్ నా నెక్స్ట్ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇన్ని ఇచ్చారు మీరు, ఇవన్నీ పొలోమని ఒక డబ్బాలో వేసేసుకోవాలా, లేదు ఒక 2 ఇప్పుడు వేసుకుని ఒక గంట తర్వాత 2 వేసుకుని అలా వేసుకుంటే బెటర్ అంటారా? అంటే ఇప్పుడు తాగుతారు. సి విటమిన్, మల్టీ వైటమిన్ ఉంది, తర్వాత సి బక్థాన్ ఆయిల్ ఉంది, ఒమేగా 3 ఉంది ఇక్కడ. అవును, ఒమేగా 3 ఇది ఇంకోటి, ఇది కూడా వేగన్. బికాస్ జనరల్ గా ఒమేగా 3 అంటే అందరు ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసింది ఏంటి, కార్డ్ లివర్ ఫిష్ ఆయిల్ నుంచి తీస్తారు. ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ వాడతారు. నేను రీసెర్చ్ ఇట్, ఫిష్ లో ఒమేగా 3 ఎందుకు వస్తుంది? సముద్రంలో ఉన్న నాచు తింటాంది కాబట్టి నాచులో ఉన్న ఒమేగా దీనికి వెళ్తాంది. సో అలాస్కా నుంచి అక్కడి నుంచి క్లీన్ వాటర్ లో ఉన్న నాచుని మనం వై కాంట్ వి సోర్స్ ఇట్, ఆ నాచుని ఆల్గేని సోర్స్ చేసి ఆ ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ క్యాప్సూల్స్ గా మేము ఒమేగా 3 తీసుకొచ్చాం. ఇప్పుడు ఇది సి బక్థాన్ రెండు అవసరం సార్? రోజుకు 2 వేసుకోవాలి. ఒకటి ఇది వేసుకోండి, ఒకటి అది వేసుకోండి అని చెప్తున్నాను. ఓకే, రోజుకు ఒక 1 గ్రామ్ వెళ్తే మంచిది పడేలాగా. సో ఇది ఒక 500 mg, ఇది ఒక 500 mg వేసుకుంటే 3, 6, 9 కూడా వెళ్తాంది కదా. అది అండ్ లిపిడ్స్ కంట్రోల్లో ఉంటున్నాయి కదా. ఇది సార్ గట్ క్లీన్ పౌడర్ ఇందాక మీరు చెప్పారు. ఈ గట్ క్లీన్ పౌడర్ లో ఏమేమి ఉంటాయి సార్? 16 రకాల మూలికలు ఉంటాయమ్మా, విచ్ ఆర్ వెరీ పవర్ఫుల్ మైక్రోబయోమ్ అంటాం. గట్ మైక్రోబయోమ్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడే మూలికలు అవి. సో అది బ్యాలెన్స్ తప్పితే, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పితే గట్ అన్హెల్దీ అవుతుంది, డిస్బయోసిస్ అవుతుంది, లీకీ గట్ కింద మారుతుంది. అట్లా మారకుండా ఉండాలి అంటే, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అంటే వీ నీడ్ ఆ 16 మూలికలు దానికి ఉపయోగపడతాయి. గట్ మైక్రోబయోమ్ హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఆ బౌల్ మూవ్మెంట్ ఫ్రీ అవుతుంది. అందుకే సెల్ డైజీన్ కాంబినేషన్లో తీసుకుంటే చాలా హెల్దీగా, అది కూడా ఎక్కువ రోజులు తీసుకోకర్లా, ఒక 40 days, ఒక మండలం రోజులు తీసుకోండి. తర్వాత సెల్ డైజీన్ ఒకటే చాలు, అదే సరిపోతుంది. మొత్తం సిస్టమ్ అంతా సెట్ అయిపోయాక. D3K2 అందరికీ ఉండే డెఫిషియన్సీ. పొద్దున్న లేవంగానే వీపంతా అర్థం లేకుండా ఊరికే నొప్పులు, బాడీ నీరసంగా ఉండడం, అప్పుడప్పుడు మైల్డ్ డిప్రెసివ్ స్టేట్లో మైండ్ ఉండడం, ఇవన్నీ D3 లోపానికి లక్షణాలు కదా. D3 ఇండైరెక్ట్లీ మీరు చెప్పిన అన్నిటికీ, ఆర్థరైటిక్ ప్రాబ్లం అయినా, మెంటల్ ప్రాబ్లం అయినా, డెంటల్ ప్రాబ్లం అయినా, కార్డియో ప్రాబ్లం అయినా, ఒక రకంగా D3 లోపం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. D3 జనరల్గా ఏం చేస్తుంది, స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న కాల్షియంని అబ్జర్వ్ చేసి రక్తంలోకి తీసుకొస్తుంది. రక్తంలోకి వచ్చిన D3ని K2 కాంబినేషన్లోనే బోన్స్కి, నర్వ్స్కి, పంటికి, మెదడుకి, బ్రెయిన్కి అందించగలుగుతుంది, ట్రాన్స్పోర్టర్ లాగా ఉపయోగపడుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం D3 లోపం ఉందనేది గమనిస్తున్నారు, K2 లోపం ఉందనేది ఎవరు గమనించట్లేదు. ఈ రెండు కలిసి తీసుకోవాలి. రెండు ఉంటేనే మొత్తం చివరి దాకా వెళ్ళి మీకు బ్రెయిన్ దాకా, డిప్రెషన్ దాకా వెళ్లకుండా పరిస్థితి ఉపయోగపడుతుంది. కాబట్టి D3 అండ్ K2 కాంబినేషన్లో మనం తీసుకొచ్చాం. అండ్ దట్ టు న్యాచురల్ లిచిన్ అనే హర్బ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. మీరు బయట వారానికి 60,000 IU తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకుంటే టాక్సిక్ అవుతుంది అని చెప్తున్నారు. IU కూడా కెమికల్స్తో చేసిన చిన్న చిన్న టాబ్లెట్లు ఇస్తున్నారు, 60,000 IU అంటున్నారు. మేము ఇక్కడ 10,000 to 15,000 IU ఇస్తాం ప్రతి డే, ఎవ్రీ డే, దట్ టు న్యాచురల్లీ అలాంగ్ విత్ K2. బట్ మళ్ళీ అలోపతికి అగనెస్ట్గా మాట్లాడట్లేదు నేను. బాగా నొప్పులతో వెళ్తే 6 లక్షల IU ఇంజక్షన్ ఎట్లా ఇస్తున్నారు? అంతే కదా. వారం రోజులు ఇంకో 4 లక్షలు IU ఇచ్చేస్తున్నారు కదా. వారానికి 60,000 దాటితే టాక్సిక్ అయినప్పుడు మీరు 6 లక్షలు 10 లక్షలు IU ఇంజక్షన్లు ఇచ్చేసినప్పుడు టాక్సిక్ అవ్వదా? గమనించుకోవాల్సిన విషయం అది. సో అండ్ ఒక్క చిన్న D3K2 లోపం వల్ల ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్,
న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నెఫ్రలాజికల్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, చివరికి బ్లడ్లో కాల్షియం ఉండిపోతే ప్లేగ్గా ఫార్మ్ అయ్యి మన ఆర్టరీస్ బ్లాక్ అయ్యి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కార్డియో ప్రాబ్లమ్స్. ఇన్ని ప్రాబ్లమ్స్ని దూరంగా ఉంచాలంటే ఒక చిన్న D3K2ని మనం సరి చేసుకోగలిగితే ఇన్ని సమస్యల నుంచి దూరంగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా అది ఎసెన్షియల్ ఎలిమెంట్లో భాగంగా పెట్టాం. మామూలుగా మెడికల్ షాప్కి వెళ్తే బోలెడు కనిపించిపోతాయి వైటమిన్స్లో. అదే మల్టీవైటమిన్ ఒకటి 4,000 ఉంటుంది, ఒకటి 6,000 ఉంటుంది, 400 ఒకటి 400 ఉంటుంది. అంటే ఏంటర్థం? నువ్వు నాసిరకం వేసుకోవాలనుకుంటే 400 తీసుకో, ఇంకొంచెం ఫారిన్ది కావాలి హై బ్రాండ్ అంటే 4,000, ఇంకా ఇంటర్నేషనల్ కావాలంటే 6. అర్థం కాదు ఏది తీసుకోవాలంటే. నోబడీ విల్ వాంట్ టు టేక్ చీప్ క్వాలిటీ కదా సార్. కానీ అదే అర్థం కాదు. సో ఇక్కడ మీరు అన్ని ఎసెన్షియల్ కిట్లో అమర్చి పెట్టేశారు. చెప్పినట్టు ఇది ఊరికే వేసేసుకోండి. ఇది 40 days వేసుకుని 40 days ఆటోఫేగి చేస్తే అసలు కంప్లీట్లీ రీఇంజనీర్డ్ న్యూ బాడీ వచ్చేస్తుందని చెప్పి. అంతే కదా సార్? అండ్ ఐ ఆల్సో సజెస్ట్ ఎవ్రీబడి, ఓవర్ ద కౌంటర్ అంటే ఎవరైనా కొనుక్కోవచ్చు, కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కునే అవకాశం మీకు ఇచ్చారు. కానీ వాట్ ఎవర్ యూ డూ, టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ హెల్త్ కేర్ అడ్వైజర్. అది తీసుకోకుండా మీరు మీ అంతటా మీరే డాక్టర్లు అయిపోకండి. గూగుల్లో లేకపోతే ChatGPTలోనో ఏఐలోనో సెర్చ్ చేసేసి మీరందరూ మీరు డాక్టర్లు అయిపోయి మందుల షాప్కి వెళ్తే మీరు అన్నట్టు 400 కొనాలా, 4,000 తింటే ఇది చాలా మంచిది అనుకుంటారు. ఏమో అది మంచిదో కాదో మనకేం తెలుసు. టేక్ ది అడ్వైజ్ ఆఫ్ హెల్త్ కేర్ అడ్వైజర్ అనేది నా అడ్వైస్. అండ్ సోర్స్ ఆఫ్ ద వైటమిన్ చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు దాని బయో అవైలబిలిటీ కూడా ఎంత అబ్జర్వ్ అవుతుందో ఇంపార్టెంట్. మళ్ళీ కొన్ని వైటమిన్స్కి చుట్టూ జెలటిన్ తాలూకు సాఫ్ట్ జెల్స్ ఇస్తారు. అది అంతకంటే ప్రమాదకరం. నాన్ వెజిటేరియన్ వేస్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి సాఫ్ట్ జెల్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాను ట్రై చేయండి. 5 kilometerల ముందు నుంచి గబ్బు కొడుతుంది. అవునా? అసలు అది చూసిన తర్వాత నాకు తెలిసి ఎప్పుడూ సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్ వాడరు. omega-3 అంటే ఎక్కువగా ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అన్ని సాఫ్ట్ జెల్సే దొరుకుతున్నాయి. మేము ప్యూర్ వెజిటబుల్ క్యాప్సూల్సే వాడతాం. మీ దగ్గర మాత్రమే ఎక్స్క్లూజివ్గా దొరికే AMD ఆల్కలైన్ మినరల్ డ్రాప్. హిమాలయాల్లో వాటర్ ఫాల్స్లో నుంచి వచ్చే వాటర్నే, అది రాక్స్ మీద నుంచి పడతాయి కాబట్టి మినరల్స్ అన్ని దాని నిండా వస్తాయి. కాబట్టి జస్ట్ ఆ వాటర్నే మేము తీసి డీసలైన్ చేసి ప్యూరిఫై చేసి బాటిల్ చేసి ఇచ్చాము. ఏం మ్యానుఫ్యాక్చర్ చేసింది కాదు. దాంట్లో 64 మినరల్స్ ఉంటాయి, ట్రేస్ మినరల్స్. మెగ్నీషియం రిచ్గా ఉంటుంది. సి విటమిన్తో పాటు మెగ్నీషియం ఈజ్ ద మదర్ మినరల్ ఆఫ్ అంటాం మనం మెగ్నీషియంని. సో ఆ మినరల్ డెఫిషియన్సీని అడ్రస్ చేయడానికి ఇది ఒక 7 నుంచి 10 drops 1 liter వాటర్లో కలుపుకొని రోజుకు 2 సార్లు తాగండి. యువర్ మినరల్ డెఫిషియన్సీ ఇస్ అడ్రస్డ్, యువర్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఇస్ అడ్రస్డ్. సి విటమిన్ డెఫిషియన్సీ అడ్రస్ అయింది, మెగ్నీషియం డెఫిషియన్సీ అడ్రస్ అయిపోయింది. హ్యాపీగా ఉంటుంది. అందుకని అది కూడా ఎసెన్షియల్ కిట్ లో పార్ట్గా చేసాం. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు వస్తుంది సార్? చిన్న బాటిల్ కదా ఇది 2-3 drops వేసుకోవాలా నీళ్ళలో? 10 drops వేసుకోండి. 20 drops ఈజ్ 1 ml. ఓకే. 30 ml అంటే రోజుకి నేను 7 to 10 drops 2 సార్లు తాగండి. 1 నెల రోజులు వస్తుంది, సరిపోతుంది. అది నిజంగా వాటర్లో వేయగానే ఆ వాటర్ కాంపోజిషన్ మారిపోతుందా సార్? అయోనిక్ నేచర్లో ఉంటుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. నేను మీకు టెస్ట్ చేసి చూపించలేదు, మ్యాజిక్ చేసి చూపించవచ్చు. ఒక బల్బ్ వెలుగుతుంది, స్విచ్ చేసి 2 drops వేస్తే బల్బ్ వెలుగుతుంది. లాస్ట్ టైం ఎప్పుడు ఐ థింక్ లాస్ట్ ఎపిసోడ్ లో చేసినట్టున్నారు, నేను చూసాను. అమేజింగ్ సార్. హౌ డిడ్ యు గెట్ దిస్ కాన్సెప్ట్? అసలు ఇది తీసుకొచ్చి చేయాలని సచ్ అన్ అమేజింగ్ థాట్. అమెరికాలో డెడ్ సీ అని ఊటా అనే స్టేట్లో ఆ వాటర్ అంతా ఇదే మినరల్స్తో ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఒక బాటిలింగ్ చేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు అనేది నేను ఎప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు చూస్తే, అక్కడి నుంచి నేను ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి, న్యాచురల్గా ఎక్కడ దొరుకుతుంది, మన హిమాలయ జలపాతాల్లో దొరకవచ్చు కదా అని సోర్స్ చేస్తే ఇక్కడ నిజంగానే అంతే రిచ్ మినరల్స్ మన హిమాలయాల్లోనే దొరుకుతున్నాయి. సో అప్పుడు లెట్ మీ హ్యావ్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాగా ఇవే సోర్స్ చేసుకుని వీటినే మీకు అందించడం జరుగుతుంది. ఎనీబడి వాంట్స్ టు ప్రొక్యూర్ కెన్ ప్రొక్యూర్. ఈ ఎసెన్షియల్ కిట్ అనగానే ఇదిగో ఈ డబ్బా ఉంది చూడండి సార్, ఆ డబ్బాలో పెట్టి ఇస్తాం. ఈ డబ్బాలో ఇవన్నీ పెట్టిస్తారా? అండ్ దీంతో పాటు మీరు అన్నట్టు ఆటోఫేగి గనక చేస్తే ఆటోమేటికలీ వాళ్ళకి రెడ్ సెల్స్, బ్యాడ్ సెల్స్, క్యాన్సర్ సెల్స్ కూడా కంప్లీట్గా పోయి అవి బ్రేక్ డౌన్ చేసేసి అదే కాంపోనెంట్స్ను వాడి కొత్త సెల్స్ని క్రియేట్ చేస్తున్నాయి, హెల్దీ సెల్స్. రైట్. సో దాంతో పాటు ఇప్పుడు బ్లాక్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ కూడా ఉంది. ఆ బ్లాక్ కలర్ బాటిల్ మనం అంతకుముందు దాని గురించి కూడా కలోంజీ అని మాట్లాడుకున్నాం. అవును, కలోంజీ ఆయిల్. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ విపరీతంగా ఉంటాయి. న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏదైనా ఉందంటే ఐ థింక్ బ్లాక్ సీడ్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. లాస్ట్ టైం అది కూడా ఖురాన్లో రాసి ఉంది. అదే సార్, సావును తప్పితే దేన్నైనా నయం చేసే కెపాసిటీ కలోంజీకి ఉందని. సో దట్స్ వై వీ ఆల్సో అండర్స్టూడ్ దట్ కాన్సెప్ట్ అండ్ అది కూడా ఒక ఎసెన్షియల్ కిట్ లో పార్ట్గా పెట్టాం. సచ్ ఎ వెల్ రీసెర్చ్డ్ కిట్ సార్ ఇది నిజంగా. ఆబ్వియస్లీ బికాజ్ ఐ థింక్ కావాల్సినవన్నీ వైటమిన్స్, మినరల్స్, ఇంకా అన్నీ కావాల్సినవన్నీ బాడీని
ఆ సిట్రిక్ స్టేట్లో ఉంచడానికి కావాల్సిన విధంగా, అట్ ద సేమ్ టైం అదే టైంలో ఈ లంకణంతో ఎయిడ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వడం, స్కిన్ గ్లో అవ్వడం, ఆరోగ్యపరమైన సమస్యలు మూలాల నుంచి అది కంప్లీట్గా మటుమాయం అవ్వడం. ఐఎమ్ షూర్ చాలామందికి ఇది వాడి ఆటోఫేగి చేసిన వాళ్ళకి తగ్గి ఉంటాయి జబ్బులన్నీ. ఖచ్చితంగా సార్. 40 రోజులు చేసిన తర్వాత యూ గెట్ మోటివేటెడ్ టు డూ ఫర్ అనదర్ 40 days. ఎందుకు వై కాంట్ డూ దిస్ లైఫ్ లాంగ్? ఎందుకంటే మీరు తింటున్న విండోలో మీరు ఏదైనా తినొచ్చు అని చెప్తున్నాం. ఒక్క లాస్ట్ క్వశ్చన్ సార్ అబౌట్ దట్. ఆ విండో గురించి అడగాలి నేను. సో ఆ విండోలో తినడానికి ఉత్తమమైన ఫుడ్స్ ఏమిటి? చాలామంది ఎక్కువ ఫ్రూట్స్ తినేస్తారు, చాలామంది ఎక్కువ ప్రోటీన్ మీట్స్ తినేస్తారు. వాట్ వుడ్ యూ అడ్వైస్ ఒక బ్యాలెన్స్ రావడానికి? ఫస్ట్ మీల్ యూ టేక్ జనరల్గా ఆకలితో స్టార్ట్ అవుతుంది కదా, అప్పటికే 18 గంటలు మీరు ఫాస్టింగ్లో ఉన్నారు కాబట్టి యూ విల్ బి హంగ్రీ. అప్పుడు యూ హ్యావ్ యువర్ చాయిస్ ఆఫ్ మీల్, కార్బోహైడ్రేట్ మీల్ వితౌట్ వైట్ రైస్, బ్రౌన్ రైసో లేకపోతే వైట్ బాస్మతియో వాట్ ఎవర్ కావాలో వాటితో కలిపి మీరు హ్యావ్ ఎ హెవీ కార్బోహైడ్రేట్ రిచ్ మీల్ విత్ వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్, దాల్స్, ప్రిఫరబుల్లీ మూంగ్ దాల్, పెసరపప్పు ఎక్కువగా వాడుకుంటూ. దెన్ మధ్యలో మీరు కావాలంటే ఏదైనా ఒక ఫ్రూట్ తింటానంటే తినండి. యువర్ లాస్ట్ మీల్ షుడ్ బి ప్రోటీన్ రిచ్ మీల్. ప్రోటీన్ రిచ్ సో దట్ ఇట్ స్టేస్. సో ఇట్ హస్ టు బి కాంబో. కార్బ్స్ తినండి, ఫ్రూట్ తినండి, ప్రోటీన్ కూడా తినండి. ఒక 50 to 60 grams ఆఫ్ ప్రోటీన్ సరిపోతుంది కదా సార్? యావరేజ్ బాడీ వెయిట్ 1 gram per body. 1 gram per body weight could get into 10% plus or minus is okay. అండ్ లీన్ ప్రోటీన్ తీసుకోండి కుదిరినంతలో. అండ్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఫైబర్ వెళ్ళాలి డైజెషన్ కోసం. సో కాంబినేషన్ హెల్దీ ప్రోటీన్ ఒక 30-35% ఉంటే, కార్బోహైడ్రేట్స్ 30-35% ఉంటే, గుడ్ ఫ్యాట్ 20-25% ఉంటే, కాంబినేషన్లో మ్యాచ్ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీ క్రేవింగ్స్. అన్నీ తింటున్నారు. వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ సార్, వెరీ వెల్ రీసెర్చ్డ్. అందరికీ అవసరమైన ఒక అద్భుతమైన ఫార్ములా ఇది. ఈ ఫార్ములా అందరూ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని పుస్తకాల్లో రాసుకుంటారు, నేను ఇలా చేస్తా అలా చేస్తా అని. ఐ థింక్ ఈ ఫస్ట్ రెజల్యూషన్ ఇదే ఉండాలి. ఎక్స్పెన్సివా అనే ఆలోచనలో కూడా వెళ్తారు కొంతమంది. అవును, ఓన్లీ ఎసెన్షియల్ కిట్తో మీరు ఆటోఫాగి చేస్తే 7-8 వేలు అయిపోతుంది. ఇంకా వేరే ఇబ్బందితో ఉన్నప్పుడు దట్స్ డిఫరెంట్. దట్ మే మీరు ఆర్గన్లో ఏ ఆర్గన్లో ఇబ్బంది ఉన్నా, దిస్ ఈజ్ జనరల్ మెయింటెనెన్స్ ఆర్ చిన్న చిన్న ఇష్యూస్ క్లియర్ అయిపోవటానికి. లివర్ ప్రాబ్లంతో ఉన్నారు, ఫ్యాటీ లివర్తో వచ్చారా, లేకపోతే సిరాసిస్తో వచ్చారా, ఫైబ్రోసిస్తో ఉన్నారా, లేదా కిడ్నీలో ఇష్యూ ఉందా, లంగ్స్లో ఏమైనా ఇష్యూ, ఇంకా మేజర్ ఇష్యూస్ ఉన్నాయా, అటువంటప్పుడు ఇంకా కొన్ని సప్లిమెంట్స్, ఫంక్షనల్ మెడిసిన్లో పనిచేసే కొన్ని సప్లిమెంట్స్ యాడ్ అవుతాయి. కానీ జనరల్లీ వెయిట్ లాస్ కోసం అయితే ఇది చాలు. డయాబెటీస్ అయితే దీనికి ఒక సప్లిమెంట్ యాడ్ అవుతుంది. చాలా చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కాన్వర్సేషన్ టుడే సార్, డాక్టర్ రవికుమార్ గారు. బికాస్ ఐ థింక్ అందరం మోటివేట్ అవుతున్నాం. ఐడియల్ వెయిట్లో ఉంటే అసలు సగం జబ్బులు పోతాయి. అది అచీవ్ చేయడం కూడా అలా ఇలాగా ఫ్యాట్ డయట్స్తో చాలా జర్కీగా చేయడం కాకుండా దాని యొక్క క్రమం ప్రకారం సైంటిఫిక్గా ఆటోఫేగి ద్వారా. దట్ ఇస్ ద హ్యాపెనింగ్ థింగ్ టుడే. అది ఐ థింక్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ దిస్ అండ్ స్టార్ట్ డూయింగ్ దిస్. ఎస్, ఇవాల్టి నుంచి బజ్ వర్డ్ ఆటోఫేగి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, డాక్టర్ రవికుమార్ గారు. నెక్స్ట్ ఎపిసోడ్లో వీ లుక్ ఫార్వర్డ్ టు మోర్ అండ్ మోర్ కాన్వర్సేషన్, స్పెసిఫికలీ హార్ట్ ఇష్యూస్, ఇలా రకరకాల థైరాయిడ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి చాలామందికి. అదొక లైఫ్ స్టైల్ యాక్సెప్టెడ్ కండిషన్ అయిపోయింది. ఆ మాత్రం రాదా, థైరాయిడ్ ఉందిలే పాపం, ఉంటుందిలే ఆ మాత్రం, వాళ్ళ అమ్మకు కూడా ఉంది, ఇలాంటివి వింటూ వస్తూ ఉంటాం. దాన్ని కూడా ఎలా బ్రేక్ చేయాలో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ.